హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారమ్మా? నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. ఒకవైపు కొంచెం దిగులుగా కూడా ఉన్నాను, ఎందుకంటే 21st స్నిగ్గి పెళ్ళి మీ అందరితో షేర్ చేసుకున్నాను ఆ విషయాన్ని. సో పెళ్ళి అవుతున్నందుకు చాలా సంతోషం, ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నందుకు కొంచెం దిగులు కదా. అమ్మాయిని పంపించేటప్పుడు ఖచ్చితంగా ఉంటుంది. సో అది కూడా చాలా దిగులు పడుతూ ఉంటుంది అప్పుడప్పుడు, కానీ నేను ధైర్యం చెప్తూ ఉంటాను అనమాట దానికి. సో మా ఇద్దరికి మా బాబు ధైర్యం చెప్తూ ఉంటాడనమాట. యాక్చువల్గా చాలామంది అంటూ ఉంటారు కదా, పెళ్ళయిన తర్వాత అన్నదమ్ములు అసలు పట్టించుకోరు మేడం, సో మమ్మల్ని అసలు పట్టించుకోరు, ఇలా అన్నయ్య ఎప్పుడు సరిగ్గా మాట్లాడు, తమ్ముడు నాతో క్లోజ్గా ఉండడు అని చెప్పేసి. అంటే చాలామంది చాలా ఫ్యామిలీస్లో ఇప్పటికి కూడా అన్నా చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ళు చాలా క్లోజ్గా ఉంటారు. ఒక రిలేషన్ నేను మీకు చెప్పాను. మా ఇంట్లో కూడా స్నిగ్గి కౌశి ఎలా ఉంటారో కూడా చెప్పాను. మా పాప లేదు మాట్లాడిద్దామంటే, కానీ బాబుని తీసుకొచ్చాను ఈరోజు. అంటే బంధాలు అనుబంధాలు ఎలా ఉండాలి, ఎలా ఉంటే బాగుంటుంది, అసలు అమ్మాయిలు ఉంటే ఎంత సంతోషంగా ఉంటుంది ఆ ఇల్లు అనేది నాకంటే మా బాబు మాట్లాడితే మీకు ఇంకా నచ్చుతుంది అనుకుంటాను. ఎందుకంటే అబ్బాయిలు మాట్లాడతాను, మా అబ్బాయి మాటల్లో విందామ్మా, ఓకేనా? హాయ్ ఎవ్రీవన్. సో తెలుసు కదమ్మా, బాబు కౌశిక్ తన పేరు. చెప్పు నాన్న, అంటే నీకు నువ్వు కాకుండా నేను అడుగుతాను, చెప్పు. ఓకే. స్నిగ్గి పెళ్లి చేసుకొని వెళ్ళిపోతూ ఉంది. చిన్నప్పటి నుంచి ఇద్దరు కలిసే ఉన్నారు. నీకు దానికి 6 years పైన తేడా ఉంది. సో ఏజ్ గ్యాప్ ఏంటంటే అమ్మా, అది పుట్టేటప్పటికే వీడు కొంచెం పెద్దోడు, చాలా ముచ్చటగా చూసుకునేవాడు. నేను చెప్పాను కదా, ఇప్పటికి కూడా నేను స్నిగ్గిని అరుస్తుంటే వీడు మధ్యలో వచ్చేస్తాడనమాట. ఎందుకు అరుస్తావు స్నిగ్గిని అని చెప్పేసి. అంటే వీడు అరిపించుకునే పొజిషన్ ఉండదు. ఇప్పటివరకు వాడి లైఫ్లో వాడిని ఒక 3-4 సార్లు అరిచి ఉంటాను. స్నిగ్గిని అయితే రోజుకి ఒకసారి అరుస్తూ ఉంటాను. సో అలా అనమాట, చాలా ప్రొటెక్ట్ చేస్తాడు. మా చెల్లెలంటే చెప్పు. అదే అండి చెప్పినట్లు, నాకెప్పుడు చిన్నపిల్ల నా చెల్లెలు, లైక్ 6.5 years పైన ఉంది మా ఇద్దరికి ఏజ్ గ్యాప్, 6 years 10 months. సో చిన్నప్పటి నుంచి కూడా అంటే మామూలుగా బ్రదర్ సిస్టర్ అంటే కొట్టుకుంటుంటారు అలా చెప్తారు కదా, అలా ఏం లేదు. ఎప్పుడో చిన్నవి కొట్టుకునే వాళ్ళం. నేను మరీ చిన్నప్పుడు ఏదైనా చేస్తుండేవాడినేమో, కానీ కొంచెం పెద్ద అయిన తర్వాత 10th నుంచి నేను హాస్టల్లో ఉండేవాడిని అనమాట. సో హాస్టల్ నుంచి వచ్చిన తర్వాత ఎక్కువ మిస్ అవుతాం కదా ఫ్యామిలీని. సో అమ్మని నాన్నే కాదు, చెల్లెల్ని కూడా చాలా మిస్ అయ్యేవాడిని. సో కొట్టుకున్న ఇన్సిడెంట్స్ అయితే నాకు అసలు పెద్దగా కొట్టుకున్న ఇన్సిడెంట్స్ అయితే గుర్తే లేవు. నాన్న, నువ్వు ఎప్పుడు కొట్టలేదు స్నిగ్గిని? కొట్టడం అట్లని కాదు, సీరియస్ ఆర్గ్యుమెంట్స్ అంటే కొంచెం ఏదో చిన్న వచ్చినా కూడా ఇమీడియట్గా అవి ఏవో చిల్లర ఆర్గ్యుమెంట్స్ అంటారు చూడండి, అట్లాంటివి అంతే. కాకపోతే వీళ్ళిద్దరు మా అమ్మ చెల్లెలు మాత్రం బాగా కొట్టుకుంటుంటారు అనమాట చిన్న విషయాలు. అంటే దేనికి స్టార్ట్ అవుద్దావో తెలియదు, నేను వెళ్ళేసరికి ఇద్దరు అరుచుకుంటుంటారు ఒక హై పిచ్లో. సో దాన్ని ఇంకా నేనే సాల్వ్ చేయాల్సి వస్తుంది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. ఇద్దరు కొంతసేపు అరుచుకుంటారు, కొన్నిసార్లు ఇద్దరు ఏడ్చుకుంటారు కూడా. ఇద్దరిని మరి అలా చెప్పకు, ఏదో అనుకుంటారు, కొంచెం ఎగ్జాజరేషన్. ఇంకా నేనే కొంచెం ఇద్దరికి సర్ది చెప్పి వాళ్ళే మామూలు అయిపోతారు. నేను చెప్తాను, ఇక్కడ పెద్దరాయుడులాగా వస్తాడు బా. నిజంగానే పాపం మమ్మల్ని ఇద్దరిని, అంటే కొన్ని విషయాల్లో స్నిగ్గి కొంచెం అల్లరి చేస్తుంది. నాకు కోపం వచ్చి అరుస్తాను, మూడ్ బాగుంటే నవ్వుకుంటాను, లేకపోతే ఏంటి గోల్ అని చెప్పేసి అరుస్తాను అనమాట. అప్పుడు కొంచెం సీరియస్ అవుతాయి ఒక 2-3 సిచ్యువేషన్స్. ఎప్పుడో అంటే రోజు కొట్టుకుంటా అని అనుకుంటారు. ఎప్పుడో లేండి, అంటే ఆర్గ్యుమెంట్స్ వస్తుంటాయి కానీ సీరియస్ అయ్యావు అప్పుడప్పుడు అనమాట. అప్పుడు ఇంకా అక్కడికి కట్ చేసి ఇద్దరిని కొంచెం పక్కకి వెళ్ళమని ఇద్దరికి సర్ది చెప్తుంటాను, అట్లా అంతే. నిజమ్మా, ఎప్పుడు పాపం వీడు అసలు గొడవలకు అసలు వెళ్ళడు. చెప్పానుగా, వీడితో ఆర్గ్యుమెంట్ అసలు చాలా తక్కువ సార్లు వస్తుంది. మెయిన్ ఏంటంటే స్నిగ్గి వెళ్ళిపోతుంటే నేను చాలా బ్యాడ్గా ఫీల్ అవుతున్నాను కదా, వీడు కూడా అలానే చాలా మిస్ అవుతాము అది ఇదని చెప్తూ ఉంటాడనమాట. మెయిన్ అన్నిటికంటే నాన్న, చాలామంది ఇంట్లో అమ్మాయిలు ఉంటే అబ్బాయి ఏంటో, అబ్బాయి ఉంటే బాగుండు ఇలా అనుకుంటూ ఉంటారు. నీకు ఒక అమ్మాయి ఉంది కదా, సో మనం మిషి బుజ్జి తల్లి, నీకెలా అనిపిస్తుంది చెప్పు? ఓకే, వెళ్ళిపోతుంది అంటే ఎలా చెప్పాలి, చిన్నప్పటి నుంచి ఒకే ఇంట్లో ఉన్నాము. సో ఇంట్లో లేదన్న ఫీలింగ్ ఖచ్చితంగా ఉంటుంది, బాధ ఉంటుంది. చాలా రోజులు కలిసి పెరిగాం కాబట్టి వెళ్ళిపోతుందంటే నేను ఎప్పుడు ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది వేరే మనిషి అయిపోతుంది అన్న ఫీలింగ్ అయితే నాకు ఎప్పుడు లేదండి. సో అమ్మ చెప్తుంటే అప్పుడప్పుడు వింటుంటాను. అంటే అమ్మకి చాలామంది వస్తుంటారు, స్టోరీస్ వింటూ చెప్తుంటుంది నాతో. అంటే రోజు నైట్ డిస్కస్ చేసుకుంటాం అనమాట.
ఇట్లా క్లయింట్స్ వచ్చారు ఇట్లా మాట్లాడుకున్నామని. ఇప్పటికి కూడా నాకు సర్ప్రైజింగ్గా ఉంటుంది కొన్ని స్టోరీస్ అయితే. అమ్మాయి ఇంట్లో నుంచి పంపించేయాలనే ఉంటుంది వాళ్ళ ఉద్దేశం, వెళ్ళిపోతే హ్యాపీగా ఫీల్ అవుతాం, అమ్మాయి ఎందుకు పుట్టింది అనుకుంటాం అనే వాళ్ళు కూడా ఇంకా ఉన్నారంటే అది అసలు యాక్చువల్గా షేమ్ ఫీల్ అవ్వాలి మనం, ఇంకా అట్లాంటి వాళ్ళు ఉన్నారు అంటే. నా తరపున అంటే నా ఫీలింగ్ ప్రకారం అమ్మాయిలు ఉంటే చాలా బాగుంటుంది ఇంట్లో. చిన్నప్పటి నుంచి కూడా అమ్మ స్నిగ్గిని కొంచెం ఎక్కువ ప్యాంపర్ చేసేది. అంటే నా చిన్నప్పుడు అంటే ఉంటుంది కదా, నేను చిన్నప్పుడు ఎందుకు అబ్బాయి ఇంత ప్యాంపర్ చేస్తుంది అమ్మ స్నిగ్గిని, మరి కొంచెం పెద్దోడు కదా, ఎందుకు అమ్మాయి అంటే అంత స్పెషల్ ఏంటి అని అనిపించేది నాకు చిన్నప్పుడు. ఈ మధ్య నా కూతురు పుట్టిన తర్వాత అర్థమైంది ఎంత స్పెషల్ అమ్మాయిలు. చాలా అంటే చాలా ముద్దు. అంటే అబ్బాయి పుట్టుంటే కూడా అదే ఫీలింగ్ ఉండేదేమో నాకు తెలియదు, కానీ ఫస్ట్ అమ్మాయే పుట్టింది. సో అమ్మాయి పుట్టింది కాబట్టి అమ్మాయిల వాల్యూ తెలిసిందంట. ఒక విధంగా అలా చెప్పుకోవచ్చు, అమ్మాయి పుట్టింది కాబట్టి అమ్మాయిల వాల్యూ తెలిసిందని. అంతేనా, టచింగ్గా ఉంటుంది అమ్మాయిలు ఉంటే. అండ్ వాళ్ళ హ్యాండ్లింగ్ కూడా ఒక విధంగా చెప్పాలంటే, అంటే ఒక అమ్మ చెప్తూనే ఉండేది నాకు, ఇట్లా మూడ్ స్వింగ్స్ ఉంటాయి పెళ్ళికి ముందు కూడా, అమ్మాయిలు అంటే ఇట్టుంటారు అట్లుంటారు అని చెప్తుండేది వాళ్ళకి, కొంచెం అట్లా మూడ్ స్వింగ్స్ ఉంటాయి అట్లని. పెళ్ళైన తర్వాత నాకు కొంచెం అంటే పర్సనల్గా అప్పుడు దాకా ఎవరితో చూడం కదా మనం ఎట్లా ఉంటారు అనేది. సో నా వరకు చాలా విషయాలు పెళ్లి తర్వాత తెలిసినాయి. అండ్ ఇంపార్టెన్స్ పర్ఫెక్ట్ ఆ వాల్యూ అనేది కూతురు పుట్టిన తర్వాత ఆబ్వియస్గా తెలిసింది. సో అప్పుడు నెక్స్ట్ ఏం చెప్పాలనుకుంటున్నావు? కూతురు పుట్టిన తర్వాత తెలిసింది కాబట్టి చెల్లెల మీద ప్రేమ, చెల్లెల మీద ప్రేమ దానికి అది ఇది అంటే నేను చెప్పాలనుకున్నది అమ్మాయిల ఇంపార్టెన్స్ గురించి చెప్పాలనుకుంటున్నాను. లైక్ ఇప్పుడు వద్దని ఎందుకు అనుకుంటాం, అమ్మాయిలు ఉండాలండి ఇంట్లో, ఉంటేనే కలగా ఉంటుంది. ఎప్పటికీ అబ్బాయిలే ఉంటే ఏముంటుంది, ఏమి ఉండదు. అబ్బాయి ఉండాలి అమ్మాయి ఉండాలి, అమ్మాయిల్ని వద్దనుకోవడం అనేది ఫూలిష్నెస్. వీడు పాపం చెప్పాడు, మా నువ్వు చిన్నప్పుడు అంత ప్యాంపర్ చేస్తుంటే ఎట్లనో ఉండేది, అప్పుడప్పుడు అనిపించేది, కానీ నిజంగా అమ్మ మిషి పుట్టిన తర్వాత అసలు నిజంగా చాలా ప్రేమ వచ్చేసింది, అసలు నిజంగానే అమ్మాయిలు ఉంటే అంత ముచ్చటగా ఉంటుంది, అంత బాగుంటుంది అని అన్నట్టు అనమాట. అప్పుడు చెప్పాను అనమాట, ఓహో మా మీద కూడా ప్రేమ ఎక్కువైపోయిందా నీకు అంటే అవును అని చెప్పాడు అనమాట. అలాంటివి అబ్బాయిలు ఎక్స్ప్రెస్ చేయరు ఎప్పుడో కానీ ఎక్స్ప్రెస్ చేయరు అనమాట. సో వాడేంటంటే కూతురు పుట్టిన తర్వాత ఇంకా వాల్యూ చాలా తెలిసిపోయింది. అంటే నేనన్నా స్నిగ్గి అన్నా వాడి భార్య అన్నా ఇంకా అనమాట. అంతేనా నాన్న? బేసిక్గా అమ్మాయిలు ఎందుకంత ప్రీషియస్ అనేది మనకి ఎక్స్పీరియన్స్ ఎవరికి తెలియదు అంటారు కదా, అది నేను ఎక్స్పీరియన్స్ చేశానని చెప్పడం నా ఉద్దేశం అంతే. అవునమ్మా, అదే అంటే వీడిని అసలు ఎందుకు తీసుకొచ్చానంటే ఇక్కడికి, ఫ్యామిలీలో ఒక బాబు ఉంటే ఆ బాబుకు కూడా చెప్పాలిమ్మా, పెళ్ళయిన తర్వాత కూడా నీ సిస్టర్ నువ్వు బాగుండాలి, నీ సిస్టర్ మీద ప్రేమ అలానే ఉండాలి, పెళ్ళయిన తర్వాత వాళ్ళని వదలొద్దు. అంటే నేను డబ్బుల రూపంలో చెప్పడం లేదు, నేను నీకున్నాను అనే ధైర్యం చెల్లెలికి కానీ అక్కకి కానీ తమ్ముళ్ళు ఇచ్చినప్పుడు ఏంటి అంటే ఆ వాల్యూ ఉంటుంది. నేను ఎప్పుడు చెప్తాను కౌశికి, నాన్న కొన్ని రోజుల తర్వాత మేము ఉంటామో ఉండమో, నువ్వు చెల్లెలు ఎప్పటికీ ఇలానే ఉండాలి, దాని మీద ప్రేమ తగ్గకూడదు. అలానే స్నిగ్గి కూడా చెప్తాను, ఎన్నిసార్లు చెప్పుంటాను నాన్న నీకు నేను. అది ఈ డిస్కషన్ అవుతూనే ఉంటుంది మా ఇంట్లో కలిసి ఉన్నప్పుడు, అంటే ఇద్దరికి సపరేట్గా కూడా కాదనమాట, ఇద్దరిని కూర్చోబెట్టుకొని కూడా చెప్పిన ఇన్సిడెంట్స్ చాలా ఉన్నాయి. అండ్ అట్లాంటి సిచ్యువేషన్ వస్తుందని కూడా నేనైతే అనుకోను, ఎందుకంటే నాకు నా చెల్లెలు అంటే చాలా ఇష్టం, తను కూడా నా మీద చాలా ప్రేమగా ఉంటుంది కాబట్టి అదంతా సరే, వాళ్ళ భయాలు వాళ్ళకు ఉంటాయి, వాళ్ళు చెప్పేది వాళ్ళు చెప్తారు. మీకు ఎక్స్పీరియన్స్ లేదు నాన్న, నేను చూసాను. ఏంటి 1 ఎకరా పొలం దగ్గర ఒక చిన్న సైట్ దగ్గర గొడవలు పెట్టుకొని అసలు పలుకోకుండా అయిపోయి ఎన్నో సంవత్సరాల తర్వాత మళ్ళా ఫీల్ అయ్యి వాళ్ళు 10 సంవత్సరాల తర్వాత 20 సంవత్సరాల తర్వాత, నీకు కూడా తెలుసు అలాంటి ఇన్సిడెంట్స్, మనకు తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు కదా. సో అలాంటి సిచ్యుయేషన్ రాకూడదు అని చెప్తాను. నేను స్నిగ్గితోనే కాదమ్మా, మా పెద్ద తమ్ముడు కూతురు అభి ఉంది, అభితో కూడా అలానే ఉండమని చెప్తాను. ఎందుకంటే నేను ఇప్పటికి కూడా మీరు ఏమైనా అనుకోండి అమ్మాయిలు, ఒక అబ్బాయి వెనకుంటే అత్తగారింట్లో ధైర్యం ఉంటుందమ్మా, వాళ్ళు వచ్చి అడుగుతారనే భయం ఉంటుంది. ఎప్పుడైతే అమ్మాయిలు పెళ్లి చేసుకొని వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ వెనకాల ఎవరూ లేరు, ముఖ్యంగా అబ్బాయిలు లేరు, అప్పుడేంటి అంటే చాలా అంటే కొంతమంది విసిగిచ్చే వాళ్ళు ఉంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. ముఖ్యంగా నీకు తెలుసు కదా నాన్న, కడప రాయలసీమ వైపు ఒకటే అమ్మాయి ఉంటే చేసుకోరుమా, అంటే అన్నదమ్ములు ఉండాలి అంటారనమాట, అంటే బంధుత్వం కలుపుకునేదానికి. అలానే రివర్స్లో కూడా ఉంటుందన్నమాట. సో ఎప్పుడైనా సరే నేనైతే తోడు ఉండాలంటాను. అంటే చాలామంది అనుకుంటూ ఉంటారు ఒక్కళ్ళతోనే వేగలేకుండా ఉన్నామని చెప్పేసి, నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను, ఇద్దరు ఉంటే చాలా బాగుంటుందమ్మా. అది ఇద్దరు అమ్మాయిలైనా ఇద్దరు అబ్బాయిలైనా లేదా ఒక అమ్మాయి ఒక అబ్బాయి అయినా కానీ
పలుకుతోడు ఉంటుంది, షేరింగ్ తెలుస్తుంది. అంతేనా నాన్న? సిబ్లింగ్ ఉండాలండి అంతేనా. చిన్నప్పటి నుంచి అన్నిటినీ షేర్ చేసుకుంటాం అండ్ మనతో పాటు పెరుగుతారు. మన గురించి వాళ్ళకి కొంచెం ఐడియా ఉంటుంది, ఎట్లా ఏంటి మనం ఏంటి ఏ సిచ్యువేషన్లో ఎలా రియాక్ట్ అవుతాం అనేది కూడా మన సిబ్లింగ్కి ఖచ్చితంగా తెలుస్తుంది. ఖచ్చితంగా అమ్మా నాన్నలు వెళ్ళిపోయిన తర్వాత తోడు కూడా వాళ్ళు ఉంటారు మా. ఇప్పుడు అమ్మా నాన్న నాకు ఇద్దరు లేరు, మా తమ్ముళ్ళు నాకు ఎంత సపోర్టింగ్గా ఉంటారు. అసలు నేను ఎప్పుడు చెప్తుంటాను కదా మీకు, అందుకనే చెప్తాను మా. ఒకవేళ ఒక్కళ్ళే ఉన్నారు, నెక్స్ట్ కజిన్స్తో క్లోజ్గా ఉండాలి అని చెప్తాను. ఎందుకంటే సంబంధాలు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మా. అంటే హ్యూమన్ రిలేషన్స్ ఎంత బాగుంటే మనం అంత హ్యాపీగా ఉంటాం. నువ్వు నమ్ముతావా నమ్మవా నాన్న? డెఫినెట్లీ. నేను కూడా యాక్చువల్గా పెళ్లి చూపులకి వెళ్ళినప్పుడు నా వైఫ్ మృదులాని క్వశ్చన్స్లో అడిగిన వన్ ఆఫ్ ద ఫస్ట్ క్వశ్చన్, నీ ఫ్యామిలీతో నీ సిస్టర్తో ఎలా ఉంటుందంటే, రోజు మాట్లాడతాను నేను నా సిస్టర్తో చాలా ఫ్రెండ్లీగా, ఐ మీన్ చాలా బాగుంటామని చెప్పింది అనమాట. అప్పుడు ఓకే, అమ్మాయి కొంచెం ఫ్యామిలీ ఓరియంటెడ్గా ఉందని ఒక కన్ఫర్మేషన్ అనమాట. అట్లా అవునమ్మా. ఎందుకంటే ఎప్పుడు పోటీతత్వాలు, ఆర్గ్యుమెంట్స్ ఉంటే మాత్రం కష్టమ్మా. నేను చెప్పాలనుకున్నది ఇదే, అమ్మాయిలు చాలా ముద్దు, అమ్మాయిలు ఉన్నోళ్ళు ఫీల్ అవ్వకండమ్మా. అమ్మాయిలు ఇంట్లో లక్ష్మీదేవిలాగా అపురూపం. ఏనానా నువ్వు చెప్పు, ఇంకా క్లోజ్ చేసేద్దాం, చాలాసేపు అయింది. అదే అండి నేను చెప్పేది ఏంటంటే, అమ్మాయిల్ని వద్దనుకోవద్దు ఎవరు, అమ్మాయిలు ఉండాలి ఇంట్లో ఖచ్చితంగా. అండ్ పుట్టిన తర్వాత అబ్బా అమ్మాయి పుట్టింది అనుకోవడం చాలా తప్పు. అండ్ సిస్టర్స్ బ్రదర్స్ రిలేషన్ అనేది యాక్చువల్గా నాకు మా అమ్మ, మా పెద్ద మామ, మా చిన్న మామనే ఎగ్జాంపుల్. వీళ్ళు చాలా క్లోజ్గా ఉంటారండి ఇన్ని ఇయర్స్. వాళ్ళకి ఎప్పుడో చిన్న చిన్న ఆర్గ్యుమెంట్స్ వస్తుంటాయి వాళ్ళ మధ్య కూడా, కాకపోతే ఇమీడియట్గా కలిసిపోతారు. మేబీ ఒక 2-3 రోజులు అట్లా ఉంటారేమో, కానీ ఇమీడియట్గా బాగా అయిపోతారు. అప్పుడు అనిపిస్తుంది ఓకే ఇట్లా బాగుంటుంది కదా మనకు కూడా అని. సో నాకు కూడా ఎప్పుడు ఆ ఫీలింగే లేదు, నేను నా సిస్టర్ వేరని చెప్పి. మేము ఎప్పుడూ ఒకటే, అట్లే ఉంటాము. అందరూ అలాగే ఉండాలని కోరుకుంటున్నాను. ఓకే. సో స్నిగ్గి పెళ్ళిమ్మ 21st మళ్ళీ అడుగుతున్నాను, మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలి. వీడియోస్ కూడా కొంచెం ఫ్రీక్వెంట్గానే వస్తాయి మా పెళ్ళి వీడియోస్. ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాం. అన్నీ చిన్న చిన్న ఫంక్షన్స్ ముచ్చటగా చేసుకుంటున్నాము. మళ్ళీ మీకు పెళ్ళి అయిన తర్వాతనే కనిపిస్తాను మా ఈ వీడియోస్లో. ఓకేనా? బాయ్ అమ్మా. బాయ్ బాయ్.